ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సజీవుడైన దేవుడు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ పాద సన్నిధికి నడిపించారు. నీ కరుణపీఠం ఎద్దుకు వచ్చి మా పాపములను ఒప్పుకొని నాయన మమ్మల్ని క్షమించమని వేడుకుంటూ, నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి నిన్ను అబ్బా తండ్రిని స్తుతించడానికి, ప్రార్థించడానికి, నీ స్వరం వినడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని కరుణించి ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాట్లాడుచుండగా ఆయన ప్రతి మాట తేటగా స్పష్టంగా అర్థం చేసుకున్నట్లు మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి తండ్రి. నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ నన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ చాటును మరుగు చేసుకుని నన్ను వాడుకోనండి. నాతో కూడా మీరు మాట్లాడమని, చేరువచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు ప్రత్యక్షతలు పొందుకొని మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకున్నట్టుకు సహాయం దయచేయమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు మనకు 6వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. ఇస్రాయెల్ దేశంలో 21వ తారీఖు తామూజ్ నెల 5786వ రోజు. ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్న అంశము సంఖ్యాకాండము 31వ అధ్యాయము 13 నుండి 54 వచనాల వరకు. మరి నేను చదువుతాను. అంటే ఇందులో 13 నుండి 54 వచనాలు ఉన్నాయి. మోషేయు యాజకుడైన ఏలియాజరును సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కొనుటకు పాలెములో నుండి వెలుపలికి వెళ్ళిరి. అప్పుడు మోషే యుద్ధసేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులనగు సేనా నాయకుల మీద కోపపడెను. మోషే వారితో, మీరు ఆడవారునందరినీ బ్రతుకనిచ్చితిరా? ఇదిగో బిలాం మాటను బట్టి పేయోరు విషయంలో ఇశ్రాయేలుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టి ఉండెను కదా. కాబట్టి మీరు పిల్లల్లో ప్రతి మగవానిని, పురుష సంయోగము ఎరుగని ప్రతి స్త్రీని చంపుడి. పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతకనీయుడి. మీరు 7 దినములు పాలెం వెలుపల ఉండవలను. మీలో నరుని చంపిన ప్రతివాడును, చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరు చెరపట్టిన వారును 3వ దినమున 7వ దినమున మిమ్మను మీరే పవిత్రపరచుకొనవలెను. మీరు బట్టలన్నిటినీ, చర్మ వస్తువులన్నిటినీ, మేక వెంట్రుకల వస్తువులన్నిటినీ, కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవలెను. అప్పుడు యాజకుడు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా, మీరు బంగారును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, సీసమును అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలెను. అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాప పరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్ళలో వేసి తీయవలెను. 7వ దినమున మీరు మీ బట్టలు ఉతుక్కొని పవిత్రులైన తరువాత పాలెంలోనికి రావచ్చుననెను. మరియు యెహోవా మోషేకు ఇలాగో సెలవిచ్చాను, నీవును యాజకుడైన ఏలియాజరును సమాజం యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను, మనుష్యుల్లోనేమి పశువుల్లోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి 2 భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును, సర్వ సమాజమునకును సగమును పంచిపెట్టవలెను. మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యెహోవాకు పన్ను కట్టి ఆ మనుషుల్లోను, పశువుల్లోను, గాడిదల్లోను, గొర్రెమేకల్లోను 500కు 1 చొప్పున వారి సగములో నుండి తీసుకొని యెహోవాకు ప్రతిష్టార్పణముగా యాజకుడైన ఏలియాజరుకు ఇయ్యవలెను. మనుష్యుల్లోను, పశువుల్లోను, గాడిదల్లోను, గొర్రెమేకల్లోను, సమస్త విధముల జంతువులలోను 50కి 1 చొప్పున ఇశ్రాయేలు సగములో నుండి తీసుకొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఏలియాజరును చేసిరి. ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది 6,75,000 గొర్రె మేకలను, 72,000 పశువులను, 61,000 గాడిదలను, 32,000 మంది పురుష సంయోగం ఎరగని స్త్రీలను, అందులో 6వ వంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంతనగా 3,37,500. ఆ గొర్రె మేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను
675. ఆ పశువులు 36,000. వాటిలో యెహోవా పన్ను 72. ఆ గాడిదలు 30,500. వాటిలో యెహోవా పన్ను 61. మనుష్యులు 16,000 మంది. వారిలో యెహోవా పన్ను 32. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్టార్పణమును యాజకుడైన ఏలియాజరుకును ఇచ్చాను. సైనికుల యుద్ధ మోషే తీసుకుని ఇశ్రాయేలుకి ఇచ్చిన సగము నుండి లేవీలకు ఇచ్చాను. 3,37,500 గొర్రె మేకలను, 36,000 గోవులను, 30,500 గాడిదలను, 16,000 మంది మనుష్యులను సమాజమునకు కలిగిన సగమై ఉండగా మోషే ఇశ్రాయేలుకు వచ్చిన సగము నుండి మనుష్యుల్లోనూ జంతువుల్లోనూ 50 చొప్పున తీసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇచ్చాను. అప్పుడు సేనా సంవత్సరముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషే యుద్ధకు వచ్చి, నీ సేవకులమైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి, మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తమును ప్రాయశ్చిత్తము కలుగునట్లు మాలో ప్రతి మనుష్యునికి దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియములను, ఉంగరములను, పోగులను, పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నామని చెప్పగా మోషేయు యాజకుడైన ఏలియాజరు నగలుగా చేయబడిన బంగారును వారి యుద్ధకు తీసుకొనిరి. సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్టార్పణముగా యెహోవాకు అర్పించిన బంగారమంతయు 16,750 తులములు. ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్ల సొమ్ము తెచ్చుకొని ఉండాను. అప్పుడు మోషేయు యాజకుడైన ఏలియాజరును సహస్రాధిపతుల యుద్ధ నుండి శతాధిపతుల యుద్ధ నుండి ఆ బంగారును తీసుకొని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలుకి జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి. ఈ చదవబడిన లేఖన భాగాల్లో మరి మోషే ఇశ్రాయేల్ మీద కోప్పడతాడు. ఎందుకంటే ఆడవారిని అందరినీ కూడా బ్రతికించినందుకు. మరి ఆ తర్వాత పురుష సంయోగం ఎరగని స్త్రీలను మాత్రం బ్రతకనిచ్చి మిగతా వారిని హతం చేయమంటాడు. దోపుడు సొమ్ములో దేవునికి చెందాల్సినవి దేవునికి, లేవీలకు చెందాల్సినవి లేవీలకి, అలాగనే యాజకునికి చెందాల్సినవి యాజకునికి, పన్ను విషయంలో దేవునికి యెహోవాకు చెల్లించవలసిన పన్ను విషయంలో ఇవన్నీ కూడా ఇందులో తెలియచేస్తాడు. తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే సైనికులలో ఒక్కరు కూడా కోల్పోరు. మరి వాళ్ళతో యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ లెక్క చూసుకుంటే ఇశ్రాయేల్ సైనికుల్లో ఒక్కరు కూడా చనిపోయినట్టుగా మరి ఉండనందుకు వాళ్ళు దేవునికి కానుకలు చెల్లిస్తారు. క్లుప్తంగా దీంట్లో విషయాలు. ఇప్పుడు ఇర్మియా పుస్తకము 2వ అధ్యాయము 14వ వచనం నుండి 28వ వచనం వరకు. ఇర్మియా పుస్తకము 2వ అధ్యాయము 14 నుండి 28వ వచనం వరకు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు గదా, అతడేల దోపుడు సొమ్మాయను, కొదమసింహములు వానిపైన బొబ్బలు పెట్టెను, గర్జించెను, అవి అతని దేశము పాడు చేసెను, అతని పట్టణములు నివాసులు లేక పాడాయెను. నోపు, తహపనేసు అను పట్టణములు గల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటువి కదా. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేమి పని ఉన్నది? యూఫ్రటీసు నది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గంలో నీకేం పని ఉన్నది? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించను. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతినగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనం వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్టు సంతానమైతివి. నీవు క్షారముతో కడుక్కొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరొక వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువు యెహోవా వాక్కు. నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేవతలను అనుసరించి పోవు దానను కానని నీవు ఎట్లనుకొందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసిన దాన్ని తెలుసుకొనుము.
నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల వంటవు, అరణ్యమునకు అలవాటు పడిన అడవిగాడిదవు. అది దాని కామాతురత వలన గాలి పీల్చును, కలుసుకొనున్నప్పుడు దాన్ని త్రిప్పగలవాడెవడు? దాని వెదుకు గాడిదలలో ఏదీ అలసి ఉండదు, దాని మాసములో అది కనబడును. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుకొనుము, నీ గొంతుక దప్పిగొనకుండునట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను, నీవు ఆ మాట వ్యర్థము వినను, అన్యులను మోహించి తిని వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు. దొరికిన దొంగ సిగ్గుపడునట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతో నీవే నన్ను పుట్టించుతువని రాతితోనూ చెప్పుచు, వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానం నందుదురు. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. అయినను ఆపత్కాలములో లేచి మమ్మను రక్షింపుమని వారు మనవి చేయుదురు. నీకు నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడనున్నవి? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించునేమో. యూదా, నీ పట్టణములెన్నో నీ దేవతలన్నీయే కదా అంటున్నాడు. ఈ చదవబడినటువంటి 2 లేఖన భాగములలో మొదట సంఖ్యాకాండంలో మోషే మిద్యానీయుల యుద్ధం నుండి తిరిగి వచ్చిన వారిని గద్దిస్తాడు. ఎందుకంటే విగ్రహారాధన కారణమైన స్త్రీలను బ్రతికించడాన్ని తప్పుపడతాడు. యుద్ధం తరువాత ప్రజలు, బందీలు, వస్తువులను శుద్ధి చేయబడతాయి. అంటే అగ్నిలో వేస్తే కాల్చబడని వాటిని అగ్నిలో వేస్తారు. తర్వాత అగ్నిలో వేస్తే కాల్చబడతాయో అవి నీళ్లతో, వాటికి మన భాషలో బాప్తిజం. ఇప్పటికీ యూదులందరూ కూడా, ఇశ్రాయేల్ అందరూ కూడా తమ తమ వస్తువులకు కూడా బాప్తిజం ఇస్తూ ఉంటారు. తర్వాత దోపిడీ ద్వారా అంటే కొల్ల సొమ్ము అంతా కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం పంచి దేవునికి కానుక సమర్పిస్తారు. మరి లేవీయులకి చెందవలసింది లేవీయులకి, యాజకులకు చెందవలసినది యాజకులకి సమర్పిస్తారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పాపంపై విజయం సాధించిన తర్వాత కూడా పరిశుద్ధతను కాపాడుకోవడం అవసరం. ఇంతకుముందు మనం ఏం చూసుకున్నాము అనంటే విజయము బయట పొందుకోవడం చూసాం, కానీ లోపల పాపాన్ని జయించలేకపోవడం అనేది గమనించాం. ఇప్పుడు విజయం పొందుకున్న తర్వాత కూడా, పాపం మీద విజయం పొందుకున్న తర్వాత కూడా పరిశుద్ధతను కాపాడుకోవడం చాలా అవసరం. ఇప్పుడు ఇర్మియా పుస్తకానికి వస్తే దేవుడు ఇక్కడ ఇశ్రాయేలుని ప్రశ్నిస్తున్నాడు. మీరు ఎందుకు బానిసలయ్యారు? ఎందుకు అన్యదేవతల్ని వెంబడించారు? ఎందుకు కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే నన్ను పిలుస్తూ ఉన్నారు? మనం కూడా అంతే. మనం తిరగాల్సినవన్నీ తిరుగుతాం, చేయాల్సినవన్నీ చేస్తాం. మరి కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి పిలుస్తాం. మరి ఇది ఎలాంటిది అనంటే ఆత్మీయ వ్యభిచారముగా మనము చూడవచ్చు. మొదటి అంశము పరిశుద్ధతను కాపాడుట. సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో యుద్ధం తర్వాత ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు శుద్ధి చేయబడింది. యుద్ధానికి వెళ్ళి వాళ్ళని శత్రువులను చంపారు కాబట్టి వాళ్ళు 7 రోజులు పాలెము అవతల ఉండి 3వ రోజున 7వ రోజున వారు పరిశుద్ధపరచబడాలి. అలాగనే కొల్ల సొమ్మును తీసుకొచ్చి కూడా వారు బాప్తిజం ఇవ్వడం ద్వారా వాటిని కూడా పరిశుద్ధపరిచారు. మరి విజయం సాధించడం సరిపోదు, కానీ పరిశుద్ధతను నిలబెట్టుకోవాలి. ఇది ప్రాముఖ్యమైన విషయం. బాప్తిజం తీసుకోవడంతో అయిపోలేదు. మన శ్వాస ఉన్నంత వరకు కూడా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇర్మియా 2వ అధ్యాయంలో ఇశ్రాయేలు తన పరిశుద్ధతను కోల్పోయింది. విగ్రహారాధన ద్వారా మరి దేవుని నిబంధనను వారు అపవిత్రం చేశారు. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో నిన్న కూడా ధ్యానం చేసుకున్నాం. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండండి అని అంటున్నాడు. అలాగనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో శరీరమును ఆత్మను కలుషితం చేసే ప్రతి దానిని విడిచిపెట్టి పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుందాం అంటాడు. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా అవసరమైనది. ఇప్పుడు 2వ అంశము విగ్రహారాధనకు రాజీ పడకూడదు. సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో మిద్యాను ఇశ్రాయేల్ను విగ్రహారాధనలో పడేసింది, వ్యభిచారంలోనూ పడేసింది. అందుకే దేవుడు రాజీని అనుమతించలేదు. వాళ్ళతో రాజీ పడడము, వారితో కలుసుకోవడము దేవుడు ఇష్టపడలేదు. పూర్తిగా సమూల నాశనం చేశారు. మొదట వీళ్ళు వెళ్ళి పురుషులను చంపేసి వస్తే వీళ్ళు స్త్రీలను విడిచిపెట్టినందుకు మోషే కోప్పడతారు. ఎవరైతే విగ్రహారాధనకు కారణమయ్యారో, ఎవరైతే మరి వ్యభిచారానికి కారణమయ్యారో వాళ్ళను బ్రతకనీయొద్దు అని చెప్పి
దేవుడు సెలవిస్తాడు. అంటే రాజీ పడే ప్రసక్తి ఎక్కడ ఉండకూడదు. మనం లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా విషయాల్లో రాజీ పడిపోతాం. ఇదే చేస్తే ఏమవుతుందిలే, ఇక్కడికి వెళ్తే ఏమవుతుందిలే, ఇలా మాట్లాడితే ఏమవుతుందిలే అని చెప్పి రాజీ పడిపోతూ ఉంటాం. మరి ఇవన్నీ చాలా ప్రమాదకరమైన విషయాలు. ఇర్మియా 2వ అధ్యాయంలో 18 వచనంలో నీ పట్టణములెన్నో నీ దేవతలన్నే గదా అని అంటున్నాడు. అర్థమవుతుందా? వాళ్ళ దేశంలో ఎన్ని పట్టణాలు ఉన్నాయో అన్ని దేవతలు ఉన్నారంట. ఇది విగ్రహారాధన యొక్క తీవ్రతను చూపిస్తూ ఉంది. ఈరోజు మనకు కూడా ఇది వర్తిస్తుంది. మన హృదయంలో ఎన్ని ఆలోచనలు ఉంటే మనకు అన్ని విగ్రహాలు. స్వనీతి స్వంత ఆలోచనలు ఎన్నుంటే అవన్నీ కూడా ఆ విగ్రహాల కిందకే వస్తుంది. అందుకే పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో 10వ అధ్యాయం 14వ వచనంలో విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అన్నాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో కూడా విగ్రహాలకి దూరంగా ఉండండి అని సెలవిస్తున్నాడు. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. వారికి ఎన్ని పట్టణాలు ఉన్నాయో వాళ్ళకి అన్ని దేవతలు ఉంటాయి. మనకు ఎన్ని స్వచిత్తమైనటువంటి స్వనీతి ఆధారమైనటువంటి ఆలోచనలు ఉంటే అవి మనకు అన్ని విగ్రహాలుగా ఉంటాయి. మూడో విషయము దేవునికి కృతజ్ఞత. మరి సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో 48 నుండి 54 వచనాల్లో ప్రాముఖ్యముగా మరి 49వ వచనంలో నీ సేవకులమైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి, మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. మరి ఒక్కడు కూడా ఇశ్రాయేలు సైన్యంలో చనిపోలేదు కాబట్టి వాళ్ళు దేవునికి బంగారము కానుకగా సమర్పిస్తారు. మన జీవితంలో ప్రతి దానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఇది క్రైస్తవునిగా చాలా బాధ్యత. మనము బ్రతుకున్నాం, మనము దేవుని ద్వారా అనేక కృపలు పొందుకుంటున్నాం. ఆయన కృపనిచ్చినా, ఆయన కృపనివ్వకపోయినా, ఆశీర్వదించకపోయినా ఈరోజు మనం బ్రతుకున్నామంటే చాలు, మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి విజయానికి మాత్రము కీర్తి అంతా వచ్చేది, పేరు వచ్చేదంతా కూడా దేవునికే. ప్రతి విజయానికి వచ్చే కీర్తి, ప్రతిష్ట, పేరు అన్ని కూడా మనం దేవునికే ఆపాదించాలి, ఆయనకే మహిమను చెందించాలి. ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయంలో నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటేవి కదా. దేవుడు అరణ్య మార్గంలో నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు? ఐగుప్తులో 10 తెగుళ్ల చేత ఎలా అంతకు ముందు ఎవరు చూడనట్టు రీతిగా దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. 10 తెగుళ్ల ద్వారా ఎర్ర సముద్రము 2 పాయలుగా మారిపోయింది. ఆకాశం నుండి అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరు విననటువంటిది, చూడనటువంటిది, తిననటువంటి మన్నా చేత దేవుడు పోషించాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా, వాళ్ళందరూ చూస్తున్నప్పటికీ కూడా, మరి వీళ్ళకి రాజుల మీద యుద్ధాల్లో విజయాలు ఇస్తున్నప్పటికీ కూడా దేవుణ్ణి విసర్జించారు. వీళ్ళ కృతజ్ఞత లేదు. ఇక్కడ కృతజ్ఞత లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. కాబట్టి తెస్సలోనీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు మొదటి పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనంలో ప్రతి పరిస్థితుల్లో మనం కృతజ్ఞతలు చెల్లించాలని దేవుడు చెప్తున్నాడు. 4వది శుద్ధీకరణ. సంఖ్యాకాండంలో అగ్నితో నీటితో శుద్ధి చేశారు. అగ్నిలో వేస్తే కాల్చబడని వస్తువులను అగ్నిలో శుద్ధి చేశారు. మరి అగ్నిలో వేస్తే కాలిపోయే వాటిని నీటితో శుద్ధి చేశారు. ఇది బాహ్య శుద్ధీకరణ మాత్రమే కాదు, అంతరంగ పరిశుద్ధతకు కూడా గుర్తు. ఆ పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకే మనం భోజనం చేసేటప్పుడు కూడా ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రతిది కూడా పరిశుద్ధత అనేది దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక. మరి ఇక్కడ అగ్నితో నీళ్లతో పరిశుద్ధపరుస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం చూస్తే, ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల. అంటే ఒకప్పుడు మరి ఎడ్ల రక్తము, మేకల రక్తము, అలాగనే ఆవు దూడ బూడిద చల్లుట, నీళ్లు చల్లుట, ఇలాంటిది శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల 14వ వచనంలో నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము
నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ కింద ఫుట్నోట్లో మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అని అంటున్నాడు. ఆనాడు అగ్ని, నీళ్లు, బూడిద, ఆవు దూడ బూడిద, తర్వాత నీళ్లు ఇలా చల్లుట ద్వారా పరిశుద్ధపరిచే కార్యక్రమం చేస్తే, ఈనాడు మనకు యేసుక్రీస్తు యొక్క రక్తం చాలు. ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనకు విడుదల కలుగజేస్తుంది. కాబట్టి పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 27 వరకు చూసుకుంటే 25లో అంటాడు, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఏం చేశాడు ఆయన ప్రేమించి? అది అంటే సంఘం కలంకమైనను మడుతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైన దానిగాను నిర్దోషమైన దానిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి. సంఖ్యాకాండంలో అగ్ని, నీరు, నీళ్లు, తర్వాత బూడిద ఇలా వాటితో పరిశుద్ధపరిస్తే యేసు ప్రభు తన సంఘాన్ని వాక్యము చేత ఉదక స్నానం చేస్తా ఉన్నాడు. ఇంతకుముందు హెబ్రీ పత్రికలో మనం చూసుకుంటే మనల్ని వ్యక్తిగతంగా తన రక్తము చేత పరిశుద్ధపరుస్తా ఉన్నాడు. ఇప్పుడు సంఘమును ఎలా పరిశుద్ధపరుస్తున్నాడు అని అంటే వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనాను. దేవుని వాక్యం తర్వాత క్రీస్తు శిలువ మరణం ఆ విశ్వాసిని శుద్ధి చేస్తాయి. 5వ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, కష్టంలో మాత్రమే దేవుని వెతకడం కాదు. ఇది చాలామంది చేసే పని. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. ఇర్మియా 2వ అధ్యాయం 27-28 వచనాల్లో మనం చూస్తాం. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి పిలుస్తున్నారు. ఇది నిజమైన నిబంధన సంబంధం కాదు. నీకు అవసరం వచ్చినప్పుడే దేవుడు కాదు, నీ కష్టం వచ్చినప్పుడే దేవుడు కాదు. నీ సంబంధము సదాకాలం ఉండాలి, ఎప్పుడు ఉండాలి. నీ బాధలో, నీ కష్టంలోనే కాదు, నీ ప్రతి పరిస్థితుల్లో దేవునితో సంబంధం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నూతన నిబంధనలో యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాలో నిలిచి ఉండండి అని అంటున్నాడు. మరి ద్రాక్షవల్లి ఆయన, తీగలు మనం. ఆ ద్రాక్షవల్లికి తీగలు ఉన్నంత కాలం అవి బ్రతుకుతాయి. అవి ఎప్పుడు దానితోనే ఉండాలి. మరి అప్పుడే వాడు బహుగా ఫలిస్తాడు. కాబట్టి ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేము. నా కష్టంలోనే దేవుని దగ్గరకు వస్తాను, మిగతా అంతా లోకం అని అనుకుంటే మనం ఫలించము, పైగా మన జీవితంలో చాలా నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా అని అంటాడు. దేవుడు మనల్ని ఎప్పుడు విడువడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుణ్ణి విడిచేది మనమే, దేవునితో ఎడబాటు కలుగు చేసుకునేది మనమే. ఆయన మాత్రం ఎన్నడూ విడిచిపెట్టాడు మన ఆశలతో. అందుకే హెబ్రీ 13:5లో మొదట ఏం రాస్తాడు? ధనాపేక్ష లేని వారై మీ కలిగిన వాటితో తృప్తి ఉండుడి, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని అంటున్నాడు. అంటే ధనాపేక్ష ఏం చేస్తుంది అని అంటే దేవునికి మనల్ని దూరం చేస్తుంది. దేవుడు మనకి ఇచ్చిన వాటితో తృప్తి పొంది మనము దేవునితో సహవాసంలో ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు, ఎడబాయడు. 6వది దేవునికి అంకిత భావం. మరి సంఖ్యాకాండంలో యుద్ధంలో విజయం తర్వాత దేవునికి సమస్తము సమర్పిస్తారు వాళ్ళు దోచుకున్న దాంట్లో. కానీ ఇర్మియా పుస్తకంలో ఏమైంది? వాళ్ళు దేవునికి బదులుగా విగ్రహారాధనకి అంకితం అయిపోయారు. ఇక్కడ దోపుడు సొమ్మంతా కూడా, వాళ్ళతో పాటు దోపుడు సొమ్మంతా కూడా దేవునికి అర్పించారు. ఇర్మియా దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు దేవునికి అంకితం చేసుకోవాల్సింది పోయి వాళ్ళు విగ్రహాలకి అంకితం అయ్యారు. ఈరోజు నిన్న కూడా చెప్పాను, ఆదివారం, మన జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కొన్ని రకాలైన విగ్రహాలు ఉంటాయి. వాటి మీదే ఆధారపడుతూ ఉంటారు, వాటి వైపే చూస్తూ ఉంటారు. దేవునితో అంటుగట్టే ఆ జీవితము వాళ్ళకు ఉండదు. అందుకే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా
మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని అంటున్నాడు. మనం సమర్పించుకోవాలి ఆయనకు. సజీవ యాగముగా బ్రతకాల్సిన విషయంలో బ్రతకాలి, యాగమైపోవాల్సిన విషయంలో యాగమైపోతూ, ఇవి రెండు రైలు పట్టాల్లాగా ఏ విషయంలో బ్రతకాలో పరిశుద్ధమైన విషయంలో బ్రతకాలి, అపరిశుద్ధమైన అపవిత్రతమైన వాటి విషయంలో మనం చనిపోవాలి. ఇవి రైలు పట్టాల్లాగా మనం ఆయనకి మనం సమర్పించుకోవాలి. కాబట్టి ఈరోజు మరి ఈ సంఖ్యాకాండం 31వ అధ్యాయం 13 నుండి 54 వచనాల్లో మనం చూసుకుంటే, దేవుడు తన ప్రజలను పాప ప్రభావం నుండి పూర్తిగా వేరుపడి పరిశుద్ధతను కాపాడుకోవాలని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే ఇర్మియా పుస్తకంలో మనం చూస్తే అదే ప్రజలు దేవుణ్ణి విడిచి విగ్రహారాధనలో పడిపోయినందుకు దేవుడు వాళ్ళను గద్దిస్తున్నాడు. మరి ఈ 2 భాగాలు కలిపి మనం ఫిల్టర్ చేస్తే దేవునికి సంపూర్ణ విశ్వాస చూపిస్తూ విగ్రహారాధన విషయంలో రాజీ పడక పరిశుద్ధమైన జీవితం జీవించాలని దేవుడు నేర్పిస్తున్నాడు. విశ్వాసులు లోక ప్రభావం నుండి వేరుపడాలి, లోకం నుండి వేరవ్వాలి. మరి మా దేవుడు మనకు చెప్తాడు కదా, మరి పౌలు చెప్తాడు కదా, నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను. చచ్చిపోయాడు లోకం విషయంలో, దేవుని విషయంలో బ్రతికాడు. మనము లోకం ప్రభావం నుండి వేరుపడాలి, దేవునికి సజీవ బలులుగా అంకితమై ప్రతి పరిస్థితుల్లో ఆయనకు విశ్వాసపాత్రులుగా ఉండాలి. మంచిగా ఉన్నప్పుడు దేవునికి దూరంగా, కష్టం వచ్చినప్పుడు దేవునికి దగ్గరగా రావడం అనేది మరి దేవుని వాక్యానుసారంగా కాదు, అది దేవుని క్రమం కాదు. కాబట్టి 2 విషయాల్లో, ఈ 3 విషయాల్లో లోకానికి మనం దూరంగా ఉండాలి, సజీవయాగంగా సమర్పించబడాలి, ప్రతి పరిస్థితుల్లో మరి ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ మనము అవకాశవాద రాజకీయాలు అంటారు కదా, గోడ మీద పిల్లులు, ఇక్కడ ఉంటే ఇక్కడ అధికారం ఉంటే ఇటు దూకుతారు, అక్కడ అధికారం ఉంటే అటు దూకుతారు. అలా కాకుండా మనం నిత్యము దేవునితోనే ఉండాలి, ఆత్మీయ వ్యభిచారం అనేది చేయకూడదు. కాబట్టి ఈరోజు మనకు దేవుడు నేర్పించింది లోకం నుండి వేరుపడుట, దేవునికి అంకితం అవుట. మరి యేసు ప్రభువారు పరలోకం నుండి లోకానికి వచ్చి లోకంలో కలిసిపోలేదు, లోకంలోనే ఉన్నాడు కానీ లోకములో కలిసిపోలేదు. మనస్సులో కానీ, క్రియలో కానీ, నడకలో కానీ ఎక్కడ కూడా అతడు కల్మషం లేనివాడుగా, పాపం లేనివాడుగా, నిర్దోషిగా ఉన్నాడు. కాబట్టి అటువంటి జీవితం, చేప నీళ్ళలోనే ఉంటుంది కానీ నీళ్ళలో నుండి చేప తీసినప్పుడు చేప శరీరం మీద ఒక్క చుక్క నీరు కూడా ఉండదు. లోకంలో ఉన్నప్పుడు లోకం మనకు అంటుకొనకుండా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోకంలో ఉంటూ మనం దేవునికి అంకితం అవ్వాలి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.